అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 22nd August షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. Ani borrowed an amount of 2 lakh rupees from the bank to start a business. How much simple interest will she pay at the rate of 7% per annum after 2 years? So 2 lakhs rupees ఆమె బ్యాంక్ నుంచి బారో చేసింది. 2 years తర్వాత 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఇంట్రెస్ట్ అనేది ఎంత పే చేయాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% కదా, 2 years అన్నారు. సో ఇంటూ 2 చేస్తే టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 14% వస్తుంది. మనం అడుగుతుంది 14% వాల్యూ అనేది ఎంత అని. సో డైరెక్ట్ గా కూడా సాల్వ్ చేసేయచ్చు మనము. ఇక్కడ 14 మల్టిపుల్ ఏముంటుంది మనకి? ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకుంటే 26 కాదు, 28,500 కూడా అవ్వదు, 28,000 మాత్రమే 14 మల్టిపుల్ అవుతుంది. 24 కూడా కాదు కదా. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో నో సాల్వ్ చేసి చూద్దాం. 100% అంటే ప్రిన్సిపల్ వాల్యూ 100% వచ్చేసి క్వశ్చన్ లో 2 lakhs అని ఇచ్చారు. ఓకే, నా 14% వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 14 into 2 అంటే 28 3 zeros. సో 28,000 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఆమె 28,000 అనేది పే చేయాలన్నమాట. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the diagonals of a quadrilateral is 32 meter long and its two offsets are 6 meter and 10 meter long. Then the area of the quadrilateral is. సో ఫస్ట్ మనం ఒక క్వాడ్రిలాటరల్ ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ క్వాడ్రిలాటరల్ ఏ బి సి డి అని చెప్పి మార్క్ చేసుకుంటే డయాగ్నల్ అంటే ఏసీ లెంత్ వచ్చేసి 32 meters అని ఇచ్చారు. 2 ఆఫ్సెట్స్ అన్నారు. సో ఇక్కడ బి నుంచి డికి ఏసీకి ఒక లైన్ అండ్ ఏసీ నుంచి డికి ఒక లైన్ డ్రా చేస్తే ఈ రెండు ఆఫ్సెట్స్ అవుతాయి అనమాట. సో ఈ రెండు 90 degrees లో ఉంటాయి. ఇది వచ్చేసి H1 అనుకుంటే H1 లెంత్ ఎంత? 6 meters. ఓకే, దిస్ వన్ ఈస్ H2 హైట్ 2 అండ్ ఈ లెంత్ వచ్చేసి 10 meters అని ఇచ్చారు. సో మనం ఇప్పుడు ఈ డయాగ్నల్ ఈ క్వాడ్రిలాటరల్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో క్వాడ్రిలాటరల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా 1/2 ఇంటూ ఏబి డయాగ్నల్ ఇంటూ H1 ప్లస్ H2 అనమాట. సో 1/2 ఇంటూ ఏబి అంటే 32, H1 ప్లస్ H2 6 ప్లస్ 10 అంటే 16 కదా. సో 16. నౌ 2 ones 2 16s is 32, 16 into 16, 16 into 16 is 256. So our answer is 256 meter square. Option E is our answer. Next, find the nature of the roots of x square minus 14x plus 49 equal to 0. సో ఈ ఈక్వేషన్ కి మనని నేచర్ ఆఫ్ రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిటర్మినెంట్ అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ అనేది మనకి అబౌవ్ 0 ఉంటే రూట్స్ అనేవి డిస్టింక్ట్ రూట్స్ అవుతాయి. అదే ఈక్వల్ టు 0 ఉంటే రూట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. లెస్ దెన్ 0 ఉంటే ఈ రూట్స్ మనకి ఇక్కడ ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో ఫస్ట్ మనం బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఏమొచ్చిందో చూద్దాం. ఈ ఈక్వేషన్ నుంచి ఏ అంటే 1, బి అంటే -14 అండ్ సి అంటే 49. సో ఈ వాల్యూస్ అనేది ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తేనా బి స్క్వేర్ అంటే -14 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే 49. సో 14 స్క్వేర్ ఏమైంది? మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అయిపోయింది. సో 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 4 ఇంటూ 49. సో 4 9s is 36, 4 4 16 ప్లస్ 3 అంటే 19. సో ప్లస్ 196 మైనస్ 196 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 0 వచ్చింది కదా. సో బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 వచ్చింది. 0 అనేది 0కి ఈక్వల్ గా అయితే సో మనకి ఈ వాల్యూ అనేది బి స్క్వేర్ మైనస్ 4ac అనేది 0 వస్తే రూట్స్ అనేవి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. సో ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 360 అని ఉంది కదా. మనకి 360 కి నియర్ గా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఏంటి? 361 ఉంటది. 361 అంటే 19 స్క్వేర్ అనేది 361. సో అప్రాక్సిమేట్ అన్నారు కాబట్టి ఈ టోటల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 361 అనుకుంటే ఇక్కడ మనకి 19 వస్తుంది. ప్లస్ 12/6 ఇంటూ 3. ఇక్కడ 3 ones 3 2 6, 2 ones 2 6 is 12. ఈ టోటల్ వాల్యూ మనకి ఇక్కడ 6 వచ్చింది. నెక్స్ట్, మైనస్ ఆఫ్ 170. సో 170 అంటే 169 కి నియర్ గా ఉంది కదా. సో అందుకని 170 ని మనం 169 అని కన్సిడర్ చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈస్ 13. సో మైనస్ ఆఫ్ 13 whole divided by 2.
19 ప్లస్ 6 is 25. 25 లో 13 మైనస్ చేస్తే 12 కదా. 12 divided by 2. 2 ones. 2 6 is 12. So our answer is 6. Option B. Next. Simplify. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పి మనకి ఈక్వేషన్ ఇచ్చారు కదా. ఫస్ట్ హైయెస్ట్ పవర్ ఉన్న టర్మ్స్ ఏదో అవి వెరిఫై చేద్దాం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, అండ్ ఇక్కడ ఎక్స్ ఉంది, అండ్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది. ఎక్స్ క్యూబ్ అనేది హైయెస్ట్ కాబట్టి ఎక్స్ క్యూబ్ కి బిఫోర్ మనకి ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి మైనస్ ఎక్స్ క్యూబ్ ఉండాలన్నమాట. సో మైనస్ ఎక్స్ క్యూబ్ అనేది రెండు ఆప్షన్స్ లోనే ఉంది కాబట్టి ఆప్షన్ సి అండ్ డి ని ఎలిమినేట్ చేసేస్తే నవ్వు ఈ రెండు ఆప్షన్స్ లో ఎక్స్ స్క్వేర్ టర్మ్ అనేది ప్లస్ 4x² ఉంది. సో అందుకని ఎక్స్ స్క్వేర్ టర్మ్ మనం వెరిఫై చేసినా యూజ్ ఉండదు, ఎలిమినేషన్ ప్రాసెస్ కి మనకి యూజ్ రాదు కదా. సో ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కూడా ప్లస్ 15 ఉంది. ఇప్పుడు మనం వెరిఫై చేయాల్సింది ప్లస్ 12x వస్తుందా మైనస్ 12x వస్తుందా చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ 3x ఇంటూ మైనస్ ఆఫ్ 6. సో మైనస్ ఆఫ్ 6 ఇంటూ 3x, ఇది ఒక ఎక్స్ టర్మ్ ఉంది. ఇంకో ఎక్స్ టర్మ్ ఇక్కడ ఉంది కదా ప్లస్ 6x. సో ప్లస్ 6x రెండింటిని యాడ్ చేస్తే 6 ఇంటూ 3 అంటే 18. 18x ప్లస్ 6x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 12x. సో మైనస్ 12x మనకి ఆప్షన్ బి లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, the following pie chart shows the percentage of expenditure of Mr. Kumar on various heads in a month. The total expenditure of the house is 1,12,000 rupees. Study the chart and answer the following. What is the total expenditure of Mr. Kumar on petrol and water taken together during this month? So 1 month అతను ఎంత స్పెండ్ చేస్తున్నారో డిఫరెంట్ హెడ్స్ మీద, అంటే వాటర్ మీద, ఫోన్ మీద, ఎలక్ట్రిసిటీ మీద ఆ డేటా ఇచ్చారు. 1 month అతను కంప్లీట్ గా 1,12,000 స్పెండ్ చేస్తుంటే పెట్రోల్ అండ్ వాటర్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నారో ఆ అమౌంట్ అనేది మనల్ని చెప్పమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ అన్ని యాడ్ చేస్తే క్లీనింగ్ మీద 8%, లాండ్రీ 9%, పెట్రోల్ 35%, 22 ఎలక్ట్రిసిటీ, ఫోన్ 14%, వాటర్ వచ్చేసి 12%. సో టోటల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది, 100% వస్తుంది. సో ఈ 100 వాల్యూ అనేది క్వశ్చన్ లో 1,12,000 అని ఇచ్చారు. సో పర్సంటేజ్ అయినా తీసుకుందాం, ఓకేనా. నా మనల్ని అడుగుతుంది వాటర్ అండ్ పెట్రోల్ మీద ఎంత స్పెండ్ చేశారు. పెట్రోల్ అంటే 35, వాటర్ అంటే 12. టోటల్ యాడ్ చేస్తే 12 ప్లస్ 35 అంటే 47 కదా. ఈ 47% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూస్తే మనము 7 ఇంటూ 2 అంటే 14 కదా. యూనిట్ డిజిట్ మనకి 4 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్ లో 4 అనేది మనకి రెండు ఆప్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఏ అండ్ డి ని ఎలిమినేట్ చేసేస్తే నా ఇక్కడ 54 అండ్ 52 అనేది చాలా నియర్ గా ఉంది. సో అందుకని మనము ఇలాగ అప్రాక్సిమేట్ చేసి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయలేము. అందుకని 112 ఇంటూ 47 మల్టిప్లై చేయాలన్నమాట. సో ఈ టోటల్లీ మల్టిప్లై చేయడానికి మనకి చాలా టైం పడుతుంది కదా. అలా కాకుండా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 112 ఉంది కదా, 100 ప్లస్ 12 అని తీసుకోండి. నౌ 100 ఇంటూ 47 ఏమైంది, 47 100 అయింది. ఓకే, నా ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 12 ఇంటూ 47 చేయాలి. సో 12 ఇంటూ 47 కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఈ 47 ని మీరు 40 ప్లస్ 7 అని అనుకుంటే 12 ఇంటూ 4 ఏమైంది, 480 అయింది. సో ఫస్ట్ ఇక్కడ 480 రాసుకోండి. నెక్స్ట్ 12 ఇంటూ 7 అంటే 84. సో ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే చూడండి 4 6 క్యారీ 1, 7 ప్లస్ 4 11, 11 ప్లస్ 1 అంటే 12, 4 ప్లస్ 1 అంటే 5. సో 52 64 వస్తుంది. ఇక్కడ మనం 1 0 లెఫ్ట్ చేసాం కదా, ఆ 0 ఇక్కడ యాడ్ చేసేసుకుంటే 52,640 రూపీస్ అనేది అతను పెట్రోల్ అండ్ వాటర్ మీద స్పెండ్ చేస్తున్నారు. సో ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 2 secant square a plus 4 cosecant square a minus 2 tan square a minus 4 cot square a వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా వాల్యూ 1 అని తెలుసు. నెక్స్ట్ కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అని కూడా తెలుసు కదా. సో ఇప్పుడు ఈ డేటాను అరేంజ్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ 2 సీకెంట్ స్క్వేర్ టీటా అండ్ 2 tan స్క్వేర్ టీటా ఉంది కాబట్టి 2 ని కామన్ తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా. సో 4 కామన్ తీసుకుంటే 4 కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ వస్తుంది. సో ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏమైంది 1, కోసికెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ అనేది 1 అయింది. సో ఈ టోటల్ వాల్యూ 1, ఈ టోటల్ వాల్యూ కూడా 1 అయితే 2 plus 4 is 6. సో ఆప్షన్ బి is our answer. A 210-meter long train crosses a man walking at a speed of 4.5 km per hour in the opposite direction in 12 seconds. What is the speed of the train? సో ఇక్కడ 210-meter లాంగ్ ట్రైన్ అని చెప్పన్నారు.
సో డిస్టెన్స్ ఏమైంది, ట్రైన్ డిస్టెన్స్ అనేది, ట్రైన్ లెంత్ అనేది మనకి డిస్టెన్స్ అయింది. ఈ డిస్టెన్స్ ఉన్న, ఈ లెంత్ ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో 4.5 స్పీడ్ తో వస్తున్న పర్సన్ ని 12 సెకండ్స్ లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నాయి అంటే ట్రైన్ స్పీడ్ అండ్ మ్యాన్ స్పీడ్ అనేది యాడ్ అయింది కదా. సో ట్రైన్ స్పీడ్ ఎక్స్ అని తీసుకుంటే మ్యాన్ స్పీడ్ 4.5 కిలోమీటర్ పర్ అవర్ అని ఉంది. సో ఇక్కడ టోటల్ మనకి ఎక్స్ కూడా కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 4.5 కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. సో ఇంటూ 5/18 చేద్దాం, బికాస్ ఇక్కడ మనకి మీటర్స్ లో ఉంది కదా అండ్ ఇక్కడ సెకండ్స్ లో ఉంది, అందుకని మనం మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేద్దాం స్పీడ్ ని. నౌ డిస్టెన్స్ ఏమైంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 210 meters. A 210 meter long train crosses a man walking at a speed of 4.5 kilometer per hour in the opposite direction in 12 seconds. What is the speed of the train? So 210 meter long ఉన్న ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ లో 4.5 స్పీడ్ తో వస్తున్న పర్సన్ ని క్రాస్ చేయడానికి 12 seconds టైం తీసుకుంటుంటే ట్రైన్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ టైం మనకి 12 seconds అని ఇచ్చారు కదా. 12 seconds ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ట్రైన్ లెంత్ అయింది, దట్ ఈస్ 210 meters డివైడెడ్ బై స్పీడ్. ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ట్రైన్ స్పీడ్ ఎక్స్ అని తీసుకుంటే ఎక్స్ ప్లస్ 4.5 కిలోమీటర్ పర్ అవర్. ఈ టోటల్ అనేది మనకి ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లోనే ఉంది. సో ఎక్స్ కూడా మనం కిలోమీటర్ పర్ అవర్ లోనే ఉంది అని చెప్పి తీసుకుందాం, బికాస్ ఇక్కడ స్పీడ్ ని KMPH లోనే ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి. నా ఇక్కడ సెకండ్స్ అండ్ మీటర్స్ ఉంది కాబట్టి ఇంటూ 5/18 లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తే నా 5 ones 5, 5 4s 20, క్యారీ 1, 5 2s 10 కదా. అగైన్ 6 2s is 12, 6 3s is 18, 2 ones 2 21s is 42. సో 21 into 3 అంటే 63 is equal to x plus 4.5. సో x వాల్యూ ఏమైంది, 63 లో నుంచి మనము 4.5 ని మైనస్ చేయాలి. సో 63 minus 4.5 is 58.5. సో x is 58.5. ఆప్షన్ డి is అవర్ ఆన్సర్ అన్నమాట. సో x అనేది ఇక్కడ మనము కిలోమీటర్ పర్ అవర్ లోనే ఉంది అని చెప్పి కన్సిడర్ చేసాం కాబట్టి ఈ రెండు వాల్యూస్ ని 5/18 మీటర్ పర్ సెకండ్స్ లోకి కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు x అనేది కిలోమీటర్ పర్ అవర్ లోనే ఉండిద్ది అనమాట. సో x వాల్యూ ఇస్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నెక్స్ట్ సాల్వ్ ద ఫాలోయింగ్. సో 6 square అంటే 36, 7 square అంటే 49 ప్లస్ రూట్ ఆఫ్ 16 ని మనం 4 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 36 ప్లస్ 4 అంటే 40, 40 ప్లస్ 49 అంటే 89. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. a ప్లస్ 1/b హోల్ రేస్ టు r అని ఉంది కాబట్టి ఫస్ట్ ఈ టర్మ్ ని మనం LCM తీసుకుంటే a ఇంటూ b అయింది కదా. సో a ఇంటూ b ప్లస్ 1 హోల్ రేస్ టు r అండ్ అగైన్ ఇక్కడ b రేస్ టు r అని ఉంది కాబట్టి b పవర్ r అని చెప్పి రాసుకుందాం. నెక్స్ట్ ఈ టర్మ్ ని కూడా ab మైనస్ 1 హోల్ రేస్ టు s డివైడెడ్ బై b పవర్ s. సో b పవర్ s whole divided by now a into b plus 1 whole raised to r divided by a power r and ఇక్కడ కూడా ab minus 1 into s divided by a power s. సో ఇక్కడ ab plus 1 whole power r, ఇక్కడ కూడా ab plus 1 whole power r ఉంది కదా. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సిమిలర్ గా ఈ టర్మ్ అండ్ ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ చూడండి 1 divided by 1/2 ఏమైంది, ఈ 2 అనేది ఇలాగా న్యూమరేటర్ లోకి మల్టిప్లై అయింది కదా. సో టోటల్ వాల్యూ ఇక్కడ మనకి ఏమైంది, 2 అనేది న్యూమరేటర్ లోకి వెళ్ళిపోతే 2 వస్తుంది, అవునా. అలానే ఇక్కడ కూడా మనకి 1/b/r హోల్ డివైడెడ్ బై 1/a/r అని ఉంది. సో ఈ టర్మ్ ని మనం ఎలా రాసుకోవచ్చు, a/b హోల్ పవర్ r అని రాసుకోవచ్చు కదా. సిమిలర్ గా ఈ టర్మ్ ని కూడా a/b హోల్ పవర్ s అని రాసుకోవచ్చు. నా ఇక్కడ బేసెస్ అనేవి సిమిలర్ గా ఉంది కాబట్టి 1 టైం a/b అని రాసుకుంటే పవర్స్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి, దట్ ఈస్ r ప్లస్ s అయితే. సో a/b హోల్ రేస్ టు r ప్లస్ s ఇస్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 3. నెక్స్ట్ 2 trains of equal speed are running in opposite directions. If their lengths are 120 meters and 140 meters and they cross each other in 10 seconds, then find the speed of the train. సో ఇక్కడ 2 trains ఈక్వల్ స్పీడ్ తో వెళ్తున్నాయి.
సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఈక్వల్ స్పీడ్ తో వెళ్తున్నాయి, అంటే ట్రైన్ ఏది ఏ స్పీడ్ ఉండిద్దో ట్రైన్ బి కూడా అదే స్పీడ్ ఉండిద్ది అనమాట. అది కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తుంది. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో వెళ్తున్నప్పుడు ఏమైంది, ఏ ట్రైన్ బి ట్రైన్ అని అనుకుందాం. ఓకేనా, ట్రైన్ ఏ స్పీడ్ ఎక్స్ అయితే ట్రైన్ బి స్పీడ్ కూడా ఏమైంది, ఎక్స్ అయింది. ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళేటప్పుడు స్పీడ్స్ ఏమవుతుంది, యాడ్ అవుతాయి. సో టోటల్ స్పీడ్ అనేది ఇక్కడ మనకి రిలేటివ్ స్పీడ్ ఏమొస్తుంది, 2x అనేది స్పీడ్ వస్తుంది. నెక్స్ట్, if their lengths are 120 meters and 140 meters and they cross each other in 10 seconds, then find the speed of the each train. Each train speed అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు, లెన్స్ ఇచ్చారు. సో వీ నో దట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది, ఈ స్పీడ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే 120 ప్లస్ 140. సో ఇక్కడ చూడండి స్పీడ్ ఏమైంది, ఫస్ట్ 2x అయింది. 2x ఈజ్ ఈక్వల్ టు 120 ప్లస్ 140 అంటే 260. 260 డివైడెడ్ బై టైం వచ్చేసి 10 సెకండ్స్. సో డివైడెడ్ బై 10, ఈ 0 క్యాన్సిల్, 2 ones, 2 13s is 26. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 13 వచ్చింది. 13 మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ మీటర్స్ ఉంది, ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ లో మనకి స్పీడ్ వచ్చింది. ఈచ్ ట్రైన్ స్పీడ్ వచ్చేసి ఎక్స్ వాల్యూ 13 మీటర్ పర్ సెకండ్ వచ్చిందంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, the following table shows the number of male and female students studying in different streams of a college. What is the percentage of female commerce students in the total students of a college? సో ఇక్కడ మనకి టేబుల్ లో మేల్ స్టూడెంట్స్, ఫీమేల్ స్టూడెంట్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఎంతెంత మంది చదువుకుంటున్నారు ఇచ్చారు. అయితే టోటల్ స్టూడెంట్స్ అండ్ ఫీమేల్ లో కామర్స్ లో ఫీమేల్ స్టూడెంట్స్ ఎంత మంది ఉన్నారో వాళ్ళ పర్సంటేజ్ అనేది టోటల్ స్టూడెంట్స్ లో ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉంది కదా, 656 ప్లస్ 647 ని యాడ్ చేస్తే, టోటల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 1303 వస్తుంది. ఓకేనా, మనల్ని అడుగుతుంది కామర్స్ లో ఫీమేల్ స్టూడెంట్స్. సో ఫీమేల్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, కామర్స్ ఇక్కడ ఉంది. అంటే 190 అనేది 1303 లో ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, నా ఇక్కడ మనకి క్యాన్సిల్ అవ్వదు కదా, క్యాన్సిల్ అవ్వదు అంటే మనం డివిజన్ మెథడ్ కి వెళ్ళిపోదాం. సో 19000 డివైడెడ్ బై 1303. సో ఇంత బిగ్ టర్మ్ తో మనం డివైడ్ చేయలేం. అండ్ మనకి ఈజీగా ఒకటి మాత్రం అర్థమవుతుంది, అదేంటంటే 1303 ఇంటూ 1 ఈస్ 1303. సో నియర్ గా ఉంది కదా 19 కి 13, సో అందుకని ఇంటూ 1 తీసుకున్నాం. నౌ 10 మైనస్ 3 అంటే 7. నెక్స్ట్ 9 ఇక్కడ 9 వచ్చేసిద్ది. అండ్ ఇక్కడ 8 మైనస్ 3 అంటే 5. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ ఇలా తీసుకుంటే 597 అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 13 అని ఉంది, ఫస్ట్ 2 డిజిట్స్. సో 13 ఎంత మల్టిప్లై చేస్తే 59 కి నియర్ గా వెళ్తాం మనం. 13 ఇంటూ 4 చేస్తే 56 కదా. సో 1303 ఇంటూ 4 చేస్తే 4 ఇంటూ 3 అంటే 12. 4 ఇంటూ 13 అంటే 56. సో 5612 అనేది 5970 కన్నా లెస్ ఉంది కాబట్టి మనం తీసుకున్న 4 మల్టిపుల్ అనేది కరెక్టే అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఫస్ట్ 2 డిజిట్స్ 14 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ లో కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ హ్యాస్ 1 ప్లస్ రూట్ 3 హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. సో 1 ప్లస్ రూట్ 3 అనేది ఒక రూట్ అనమాట. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫార్మ్ అనేది ఎట్లా ఉంటది, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x plus alpha into beta is equal to 0. So this is the standard form of the quadratic equation. So ఇక్కడ మనకి 2 రూట్స్ కావాలి. 1 రూట్ ఏమో 1 ప్లస్ రూట్ 3 అన్నారు కదా. సో 1 రూట్ అంటే ఆల్ఫా వాల్యూ ఇక్కడ మనం 1 ప్లస్ రూట్ 3 అని తీసుకుంటే బీటా వాల్యూ ఏమైంది 1 మైనస్ రూట్ 3. సో ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఓకేనా, సో అనదర్ రూట్ అనేది 1 మైనస్ రూట్ 3 అయింది. సో ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ ఎందుకు తీసుకోవాలి, అది ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, రూట్స్ ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, మైనస్ ఆఫ్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2 అని చెప్పి ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఫస్ట్ రూట్ ఏమైంది ప్లస్, ఇక్కడ ప్లస్ ని యూజ్ చేస్తాం. అనదర్ రూట్ అనేది మైనస్ వచ్చింది. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ప్లస్ తో ఒక రూట్ వస్తుంది, మైనస్ తో ఒక రూట్ వస్తుంది. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, 1 రూట్ అనేది 1 ప్లస్ రూట్ 3 అని ఇచ్చారు కాబట్టి దీన్ని ఆల్ఫా అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. బీటా వచ్చేసరికి ఈ ప్లస్ అనేది సైన్ చేంజ్ అయిపోయి మైనస్ అయింది అనమాట. సో అందుకని మనం ఇక్కడ సైన్ ని చేంజ్ చేసుకుంటాము. నా సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా, సో 1 ప్లస్, సో ఇక్కడ చూడండి ఆల్ఫా ప్లస్ బీటా అన్నారు కదా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1 ప్లస్ రూట్ 3 అగైన్ ప్లస్ 1 మైనస్ రూట్ 3, మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ 2 వస్తుంది.
నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా కావాలి. ఆల్ఫా ఇంటూ బీటా అంటే 1 ప్లస్ √3 ఇంటూ 1 మైనస్ √3. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్ లో ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఆఫ్ బి స్క్వేర్. సో ఇక్కడ 1 స్క్వేర్ ఈజ్ 1 మైనస్ ఆఫ్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది. 1 మైనస్ 3 అంటే -2. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అనేది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 మైనస్ 2x. ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అంటే -2 వచ్చింది కదా, -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఆన్సర్ అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ 2x మైనస్ ఆఫ్ 2 ఈక్వల్ టు 0 రావాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అనమాట. -2x -2 ఉంది కాబట్టి. నెక్స్ట్ కన్వర్ట్. సో ఇక్కడ మనకి కన్వర్ట్ చేయమన్నారు, ఈ వాల్యూ ఇచ్చారు. ఫస్ట్ 1.242424 24 అనేదే కదా మనకి ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎలా రాసుకోవాలంటే 1.24 రిపీట్ అవుతుంది కాబట్టి 24 మీద బార్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం ఎలా సాల్వ్ చేస్తామో అందరికీ తెలుసు. నౌ టోటల్ వాల్యూ 124 అని ఉంది, బార్ లేకుండా ఎంత ఉంది 1 ఉంది. సో 1 ని మైనస్ చేస్తాం, డివైడెడ్ బై బార్ తో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. సో డివైడెడ్ బై 99 చేయాలి. అండ్ ఇక్కడ బార్ లేకుండా 1 డిజిట్ ఉంది కదా, 0 యాడ్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటాం. కానీ పాయింట్ తర్వాత బార్ లేకుండా ఉంటేనే మనం 0ని యాడ్ చేసుకోవాలి. పాయింట్ బిఫోరే ఉంది కదా 1, సో అందుకని 0ని యాడ్ చేయకూడదు అనమాట. సో 124 మైనస్ 1 అంటే 123 డివైడెడ్ బై 99. సో 3 3s is 9, 3 3s is 9 అగైన్, 3 4s 12, 3 1s 3. సో 41/33 అనేది ఆన్సర్ అయింది. 41/33 అంటే ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a father is presently 3 times his daughter's age. After 10 years, he will be twice as old as her. Find the daughter's present age. సో ఫాదర్ ప్రెసెంట్ ఏజ్ అనేది డాటర్ కి 3 టైమ్స్ ఉంటుంది అని అన్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఫాదర్స్ ఏజ్ డాటర్స్ ఏజ్ అని చెప్పి తీసుకున్నాం. డాటర్ ఏజ్ 1 యూనిట్ అయితే ఫాదర్ ఏజ్ ఏమైంది 3 యూనిట్స్ అయింది. నెక్స్ట్ ఇది ప్రెసెంట్ ఏజ్ అనమాట. సో దిస్ ఈస్ ప్రెసెంట్ ఏజ్. నెక్స్ట్ ఆఫ్టర్ 10 years he will be twice as old as her. 10 years తర్వాత, సో ప్రెసెంట్ నుంచి మనం 10 years తర్వాత వెళ్తే డాటర్ ఏజ్ 1 యూనిట్ అయితే ఫాదర్ ఏజ్ ఏమైంది ట్వైస్ అయింది, అంటే 2 యూనిట్స్ అయింది. ఫైండ్ ద డాటర్స్ ప్రెసెంట్ ఏజ్. సో ఈ ఏజ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. నౌ చూడండి, 2 పీపుల్ మధ్యన ఏజ్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటది కదా. ఇక్కడ 3 - 1 అంటే 2 యూనిట్స్ వస్తుంది గ్యాప్. నెక్స్ట్ 2 - 1 అంటే 1 యూనిట్ గ్యాప్ వస్తుంది కదా. సో ఈ ఏజ్ డిఫరెన్స్ ని ఈక్వల్ చేయడానికి ఈ కంప్లీట్ వాల్యూని ఇంటూ 1 చేద్దాం, ఈ కంప్లీట్ ని ఇంటూ 2 చేద్దాం. సో నవ్ ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ ఏజ్ రేషియోస్ తీసుకుంటే 1 × 3 అంటే 3, 1 × 1 అంటే 1. నెక్స్ట్ 2 × 2 ఈస్ 4, 2 × 1 ఈస్ 2. సో నవ్ చూడండి, మనకి ప్రెసెంట్ ఏజ్ 3:1 ఉంది, 10 years తర్వాత 4:2 రేషియోలో అయింది. సో ఫాదర్స్ ఏజ్ ప్రెసెంట్ నుంచి 10 years తర్వాత ఎంత ఇంక్రీజ్ అయింది, ప్రెసెంట్ లో 3 యూనిట్స్ ఉంటే 10 years తర్వాత అతనికి 4 యూనిట్స్ అయింది. సో 1 యూనిట్ అనేది ఇంక్రీజ్ అయింది. 1 యూనిట్ వాల్యూ మనకి 10 years ని రిప్రజెంట్ చేస్తుంటే డాటర్స్ ప్రెసెంటేజ్ అంటే ఈ 1 యూనిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 10 × 1 అంటే 10. సో డాటర్స్ ప్రెసెంటేజ్ ఈస్ 10 years అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a number when divided by the sum of 335 and 265 gives 3 times the difference between 335 and 265 has the quotient and 35 has the remainder. What is the number? సో ఈ క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ని రీడ్ చేస్తూ సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఉండిద్ది. ఓకేనా. ఫస్ట్ ఏ నంబర్ అన్నారు, ఏ నంబర్ అంటే మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. ఒక నంబర్ ని మనము డివైడ్ చేస్తే, సో డివైడ్ చేయాలి కాబట్టి ఇలా తీసుకున్నాం. సమ్ ఆఫ్ 335 and 265. సో 265 అండ్ 335 ఈ సమ్ తో డివైడ్ చేయాలి అన్నారు. సో సమ్ ఏమైంది ఇక్కడ 335 + 265 అంటే 600 అయింది. సో 600 తో డివైడ్ చేసినప్పుడు gives 3 times the difference between 335 and 265 has the quotient. సో ఈ quotient వాల్యూ అనేది డిఫరెన్స్ బిట్వీన్ 335 - 265. సో 335 - 265 వాల్యూ ఎంత 70 కదా. ఈ 70 క్వోషంట్ కాదు, గివ్స్ 3 times ద డిఫరెన్స్ బిట్వీన్. ఈ డిఫరెన్స్ కి 3 times అనేది క్వోషంట్ అయింది. సో 70 × 3 అంటే 210. క్వోషంట్ ఈస్ 210 అనమాట. నౌ హ్యాస్ ద క్వోషంట్ అండ్ 35 హ్యాస్ ద రిమైండర్. రిమైండర్ అనేది మనకి ఇక్కడ 35 వస్తుంది. సో వాట్ ఈస్ దట్ నంబర్? ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600 × 210 + 35 చేయాలి. సో నౌ 6 × 21 is 21 × 6 is
126. ఈ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros తీసేసుకుంటే ప్లస్ 35. సో దట్ గివ్స్ 126035 ఈస్ అవర్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ స్టెప్ ని మర్చిపోవద్దు. సో ఈ స్టెప్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, మనము 4 డివైడెడ్ బై 25 తీసుకుందాం. ఓకేనా, 4 డివైడెడ్ బై 25 అంటే నా 4 6 ఇస్ 24 కదా, రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో ఇప్పుడు మనము 4 ఇంటూ 6 చేస్తే 24, రిమైండర్ ని యాడ్ చేస్తే 1, 25 వస్తుంది. సో మనకి ఇక్కడ సేమ్ ఈ నంబర్ అనేది 25 అనేది ఈ నంబర్ కి ఈక్వల్ అయింది కాబట్టి ఇలాగా చేయాలన్నమాట. 600 ఇంటూ 210 ప్లస్ 35 రిమైండర్ ని యాడ్ చేస్తున్నాం నంబర్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్, 2 numbers are in the ratio 5:7. If their HCF is 17, then find the numbers. So 2 numbers ratio 5:7 అని అన్నారు. సో x అండ్ y అని చెప్పి తీసుకుందాము. x వచ్చేసి 5 ఉంటే y ఏమో 7 ఉంటుంది, 7 రేషియోలో ఉంటుంది. ఇఫ్ దేర్ HCF is 17. సో HCF అంటే ఏంటి, 2 numbers లో ఉన్న వాల్యూనే మనకి HCF అయింది. సో అందుకని 2 numbers లో మనం 17 తో మల్టిప్లై చేస్తే ఇంటూ 17 ఇంటూ 17, ఇప్పుడు నంబర్స్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 17 ఇంటూ 5 is 85. 17 into 7 is 119. So option A is our answer. Next. In triangle ABC and triangle DEF, angle A is 40 degree, angle B is 55 degree, angle D 55, angle E is 85, and M of AB and M of FD is equal. Then which of the options below is correct? So first ఇక్కడ మనకి 2 triangles ని డ్రా చేసుకుందాం. Triangle ABC, A, B and C. ఇంకో ట్రయాంగిల్ వచ్చేసి డిఈఎఫ్ అన్నారు. సో డిఈ అండ్ ఎఫ్. నౌ యాంగిల్ ఏ అనేది 40. సో ఈ యాంగిల్ అనేది 40 డిగ్రీ, బి ఏమో 55. సో దిస్ ఈస్ 55. నెక్స్ట్ డి ఏమో 55. సో ఈ యాంగిల్ ఈస్ 55. యాంగిల్ ఈ ఈస్ 85. ఈ అనేది 85 డిగ్రీ. సో ఒక ట్రయాంగిల్ లో మనకి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180కి ఈక్వల్ అవ్వాలి కదా. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 55 ఉంది. సో యాంగిల్ సి అనేది మనకి 85 అయింది. సిమిలర్ గా ఈ ట్రయాంగిల్ లో కూడా యాంగిల్ ఎఫ్ అనేది మనకి ఎంత అయింది, ఇక్కడ 85 ఉంది, ఇక్కడ 55 ఉంది. సో ఎఫ్ యాంగిల్ ఈస్ 40 డిగ్రీ. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ అన్నారు. అంటే ఈ ట్రయాంగిల్ అనేది ఈ ట్రయాంగిల్ కి ఎలా సిమిలర్ గా ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ట్రయాంగిల్ ఏబిసి అని తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఏబిసి డిఈఎఫ్ కి ఎలా సిమిలర్ ఉంటుందో చూస్తే, యాంగిల్ ఏ దగ్గర ఎంత ఉంది మనకి, 40 డిగ్రీ ఉంది. ఈ ట్రయాంగిల్ లో 40 డిగ్రీ ఎక్కడుంది, యాంగిల్ ఎఫ్ దగ్గర ఉంది. సో ట్రయాంగిల్ ఏ దగ్గర మనం ఏ దగ్గర ఎఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ యాంగిల్ బి దగ్గర మనకి ఎంత ఉంది, 55 డిగ్రీ ఉంది. 55 డిగ్రీ ఇక్కడ డి యాంగిల్ దగ్గర ఉంది కదా 55 డిగ్రీ. సో బి దగ్గర మనం డి రాసుకోవాలి. నెక్స్ట్ రిమైనింగ్ యాంగిల్ సి, ఇక్కడ రిమైనింగ్ యాంగిల్ ఏంటి, ఈ కదా. సో ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్డిఈ అనమాట. సో ఇక్కడ డిఎఫ్ఈ ఉంది, ఎఫ్ఈడి ఉంది, ఈడిఎఫ్ ఉంది. సో ఎఫ్డిఈ అనేది ఆప్షన్ 4 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, Ravi started business by investing 50,000 rupees. After 6 months, Raju joined him and invested an amount of 1 lakh rupees. In 1 year since Ravi invested, they earned a profit of 63,000. What is Raju's share of the profit? సో ఇక్కడ రవి ఒక బిజినెస్ లో 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. రాజు 6 months తర్వాత 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 1 year తర్వాత రవి ఇన్వెస్ట్ చేసిన 1 year తర్వాత వాళ్ళకి ప్రాఫిట్ అనేది 63,000 వస్తుంది. సో రాజు షేర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ రవి ఆర్వి అని తీసుకుందాం, రాజు అంటే ఆర్జీ అని చెప్పి తీసుకుందాం. రవి 50,000 ఇన్వెస్ట్ చేశారు కదా, ప్రాఫిట్ అనేది మనకి 1 year కి క్యాలిక్యులేట్ చేశారు కాబట్టి 1 year లో 12 months ఉంటుంది. నెక్స్ట్ రాజు వచ్చేసి 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ 6 months కాబట్టి ఫస్ట్ 6 months అతను ఏం ఇన్వెస్ట్ చేయలేదు. సో జూన్ నుంచి డిసెంబర్ దాకే, అంటే ఆఫ్టర్ 6 months ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఓన్లీ 6 months అతను ఇన్వెస్ట్ చేశారు. నౌ ఇక్కడ 4 zeros క్యాన్సిల్, ఇక్కడ కూడా 4 zeros క్యాన్సిల్. అగైన్ 6 ones, 6 2s is 12, 2 ones, 2 5s 10. సో ఇక్కడ 5:5 అని ఉంది. ఈ 5 కూడా క్యాన్సిల్ అయిపోతే 1:1 రేషియో అయింది కదా. సో సింపుల్, ఇక్కడ చూడండి క్వశ్చన్ లోనే అర్థమవుతుంది మనకి. 1 year దాకా 50,000 ఇన్వెస్ట్ చేసింది రవి, 1 lakh ఏమో 6 months ఇన్వెస్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ గానే ఇన్వెస్ట్ చేశారు అనమాట. సో అందుకని మనకి ఇక్కడ 1:1 రేషియో వచ్చింది. సో 1:1 అంటే కంప్లీట్ ఎంత, 2 units. 2 units అనేది 63,000 అయితే 1 unit రాజు షేర్ అనేది 1 unit కదా. సో ఎంత, 2 ones, 2 3 6 6, 2 ones 2 5 10. ఈ 2 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే
31500. So 31,500 is Raju's share. Option D is our answer. Next. A student scored 80 by 80 marks in term 1 and 75 by 90 marks in term 2. What will be his percentage of final score if the weightage given to the terms is 40% and 60% respectively? So ఇక్కడ ఒక స్టూడెంట్ 80 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ అనేది టర్మ్ 1 లో తెచ్చుకున్నారు అండ్ టర్మ్ 2 లో 90 లో 75 మార్క్స్ తెచ్చుకుంటే టర్మ్ 1 టోటల్ వెయిటేజ్ వచ్చేసి 40% అనమాట. టర్మ్ 2 ఏమో 60% అయితే టోటల్ అతనికి ఎంత వచ్చింది పర్సంటేజ్ అనేది రెండు టర్మ్స్ లో కలిపి మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ టర్మ్ 1 అండ్ టర్మ్ 2. ఓకే, టర్మ్ 1 లో అతనికి 80 అవుట్ ఆఫ్ 80 వచ్చింది. సో ఈ టోటల్ అనేది మనకి ఎంత వెయిటేజ్ ఉంది, 40% వెయిట్ ఉంది. సో 40% ప్లస్ టర్మ్ 2 లో 75 అవుట్ ఆఫ్ 90 వచ్చింది. ఈ వెయిటేజ్ ఈస్ 60%. మనని టోటల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం ఇలా తీసుకున్నాం. నౌ 80 డివైడెడ్ బై 80 అంటే 1 వస్తుంది. ఇక్కడ కంప్లీట్ గా 40% ప్లస్, సో ఇక్కడ చూడండి 15 4s is 60 అండ్ 15 6 is 90. నెక్స్ట్ 2 2s 4, 2 3s 6, 3 1s 3 2s 6, 3 5s 15. సో 25 into 2 అంటే 50. ఇక్కడ 50% వచ్చింది. 50 ప్లస్ 40 అంటే 90%. సో టర్మ్ 1 లో 40%, టర్మ్ 2 లో 50%. టోటల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 90% వచ్చింది అనమాట. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The population of a town is 2,24,375. If it increases at the rate of 4% per annum, what will be its population 2 years hence? So population of a town present 2,24,375 ఉంది. అయితే 2 years తర్వాత ఎవ్రీ ఇయర్ 4% ఇంక్రీజ్ అవుతుంటే 2 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ 2,24,375 కదా, 4% ఇంక్రీజ్ అయింది అంటే ఫస్ట్ ఇయర్ ఏమైంది 104 అయింది అపాన్ 100. అగైన్ సెకండ్ ఇయర్ 104/100. ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కానీ ఎగ్జామ్ లో మనం ఇంత నంబర్ ని 104 తో మల్టిప్లై చేస్తే సపోజ్ ఏదైనా ఆ ప్రెషర్ లో మనం ఏదైనా మిస్టేక్ చేయొచ్చు. 1 నంబర్ కూడా వేరీ అయిపోతే కంప్లీట్ ఆన్సర్ అనేది మనకి రాంగ్ అయిపోతుంది. సో అలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఇక్కడ 224,375 అని ఉంది కదా. సో ఫస్ట్ 4% వాల్యూ అనేది ఎంత చూద్దాం. ఆ 4% ని ఈ నంబర్ కి యాడ్ చేస్తే మనకి కంప్లీట్ 104 వాల్యూ ఎంత వస్తుంది. సో ఫస్ట్ ఈ నంబర్ కి 4% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం ఇక్కడ. ఓకే, నౌ 4 into 5, 4 5s is 20, క్యారీ 2, 4 7s 28, 28 plus 2 అంటే 30, 0 క్యారీ 3, 4 3s 12, 12 plus 3 అంటే 15, 5 క్యారీ 1, 4 4s 16, 16 plus 1 అంటే 17 క్యారీ 1, 4 2s 8, 8 plus 1 అంటే 9, అగైన్ 4 2s is 8. సో టోటల్ మనకి ఇక్కడ 4% వాల్యూ 897500 అని వచ్చింది. ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ అంటే 2 digits ముందు మనకి పాయింట్ రావాలి. అంటే 2 zeros ముందు పాయింట్ తీసుకుంటే నంబర్ ఇక్కడ మనకి 8975 వచ్చింది. ఈ నంబర్ ని ఇక్కడ యాడ్ చేస్తే 8975. నా 5 plus 5 అంటే 10 క్యారీ 1, 7 plus 7 14 plus 1 అంటే 15, 9 plus 1 10, 10 plus 3 is 13, 8 plus 4 12, 12 plus 1 is 13 క్యారీ 1, 2 plus 1 3. ఈ 2 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ మనకి పాపులేషన్ అనేది ఇంత ఉంటారు 2,33,350 పాపులేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే సేమ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ వాల్యూలో 4% అనేది ఎంత చూద్దాం. 4 into 0 is 0, 4 5s is 20 క్యారీ 2, 4 3s 12, 12 plus 2 అంటే 14 క్యారీ 1, అగైన్ 4 3s 12 plus 1 అంటే 13 క్యారీ 1, అగైన్ 4 3s 12 plus 1 అంటే 13 క్యారీ 1, 4 2s 8 plus 1 is 9. సో ఇక్కడ పర్సంటేజ్ ఉంది కదా, పర్సంటేజ్ అంటే 2 digits ముందు మనం పాయింట్ తీసుకోవాలి. అంటే 2 zeros ముందు పాయింట్ తీసుకుంటే 9334 వాల్యూని ఈ నంబర్ కి యాడ్ చేయాలి. 9334. సో అప్పుడు మనకి సెకండ్ ఇయర్ ఎంత పాపులేషన్ ఉందో వచ్చింది అనమాట. సో 0 plus 4 is 4, 5 plus 3 అంటే 8, 3 plus 3 అంటే 6, 9 plus 3 అంటే 12, 3 plus 1 is 4. ఈ 2 యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే టోటల్ పాపులేషన్ మనకి ఇక్కడ 24,26,84 వస్తుంది. 24,26,84 దట్ ఈస్ 2,42,684 వస్తుంది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
A triangle has sides of length 5 centimeters, 7 centimeters and 10 centimeters. Find the area of the triangle. సో ఒక ట్రయాంగిల్ కి మనకి 3 సైడ్స్ ఉంటాయి. ఈచ్ సైడ్ లెంత్ ఇచ్చారు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీ నో దాట్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b ఇంటూ s మైనస్ c అనేది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయింది. ఇక్కడ s వాల్యూ అంటే ఏంది, a ప్లస్ b ప్లస్ c బై 2. సో a వాల్యూ ఏమో 5. సో 5 ప్లస్ b అంటే 7, c అంటే 10 డివైడెడ్ బై 2. 10 ప్లస్ 5 అంటే 15. 15 ప్లస్ 7 అంటే 22 కదా. 22 డివైడెడ్ బై 2 అంటే 2 1s 2 11s is 22. సో ఇక్కడ మనకి s వాల్యూ 11 వచ్చింది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 11 ఇంటూ 11 మైనస్ a అంటే 5, b అంటే 7, c అంటే 10. సో 11 మైనస్ 5 is 6 అగైన్. 11 మైనస్ 7 is 4. 11 మైనస్ 10 is 1. సో ఇక్కడ మనము 11 అండ్ 66 ఈ రెండిట్లో స్క్వేర్ వాల్యూ ఏం లేదు కదా, పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు కదా, కానీ 4 లో ఉంది. అది 2 ఇంటూ 2 చేస్తే 4 వస్తుంది. సో స్క్వేర్ రూట్ లో నుంచి 4 ని బయటికి తీస్తే 1 టైమ్ 2. రూట్ ఆఫ్ 11 ఇంటూ 6 is 66. సో అవర్ ఆన్సర్ is 2 root 66. ఆప్షన్ బి is our answer. నెక్స్ట్, a blanket is sold for 1148 rupees, which results in a loss of 30%. For how much should it be sold to gain 5%? సో ఒక బ్లాంకెట్ ని 1148 రూపీస్ కమ్మితే 30% లాస్ వచ్చింది అంట. అంటే 100 లో 30% లాస్ వచ్చింది అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది, 70% కదా. సో ఈ 70% వాల్యూ అనేది క్వశ్చన్ లో మనకి 1148 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది 5% గెయిన్ రావాలంటే ఎంతకి సోల్డ్ చేయాలి అని. 5% గెయిన్ అంటే 100 లో 5%, దట్ ఈస్ 105% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నౌ 7 1s 7, 15s is 105. Again 5 3s 15, 5 2s 10, 2 1s 2 5s 10, 2 7s 14, 2 4s 8. So 574 into 3. 574 into 3 అంటే సో ఇక్కడ చూడండి 5 into 3 చేస్తే 15 కదా. 15 ఈ 74 ని 2 zeros అని తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది 1500 కన్నా అబౌవ్ ఉండాలి. 1500 కన్నా అబౌవ్ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓన్లీ 1 ఆప్షన్ లేదు కాబట్టి 1 ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తే యూనిట్ డిజిట్ చూద్దాం. ఇక్కడ 4 into 3 is 12. సో యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 2 రావాలి. 2 ఓన్లీ 1 ఆప్షన్ లో వచ్చింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, Kohli is younger than Rohit by 3 years. If the ages of Kohli and Rohit are in the ratio 7:8, how old is Kohli? సో ఇక్కడ K వచ్చేసి R కన్నా 3 years యంగర్ అన్నారు. సో నౌ K అండ్ R రేషియోస్ ఎలా ఉన్నాయి, 7:8 రేషియోలో ఉంది. మనల్ని అడుగుతుంది K వాల్యూ, కోహ్లీ ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ కోహ్లీ అనే అతను 3 years యంగర్ అంటే స్మాల్ అన్నమాట. సో 8 మైనస్ 7 is 1. 1 యూనిట్ అనేది మనకి ఇక్కడ 3 years ని రిప్రజెంట్ చేస్తుంటే 7 యూనిట్స్ కోహ్లీ ఏజ్ ఏమైంది, 7 into 3 దట్ ఈస్ 21 years అయింది అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, for a trip of 800 km, a truck travels the first 300 km at a speed of 50 km per hour. At what speed should it cover the remaining distance so that the average speed is 60 km per hour? సో ఒక ట్రిప్ కి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 800 కిలోమీటర్స్ ఉంది. అయితే ఫస్ట్ 300 కిలోమీటర్స్ ని 50 స్పీడ్ తో ట్రావెల్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ ని ఏ స్పీడ్ తో ట్రావెల్ చేస్తే కంప్లీట్ యావరేజ్ స్పీడ్ అనేది ఆ ట్రిప్ కి మనకి 60 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ అనేది యావరేజ్ స్పీడ్ ఉండాలి. సో మనకి యావరేజ్ స్పీడ్ ఫార్ములా తెలుసు కదా, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అంటే 800 కిలోమీటర్స్, 800 కిలోమీటర్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఫస్ట్ 300 కిలోమీటర్స్ ని 50 స్పీడ్ తో, నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి, 800 లో 350 స్పీడ్ తో వెళ్తే రిమైనింగ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 60. ఈ జీరో క్యాన్సిల్, ఈ జీరో కూడా క్యాన్సిల్ అయిపోతే 5 1s 5 6 is 30. సో 80 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ ఈ టోటల్ డినామినేటర్ ఈ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అయ్యేది కదా. సో 6 ప్లస్ 500 బై ఎక్స్. సో నో ఎక్స్ ని ఎల్సిఎం తీసుకుంటే 80 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ, సో 6x అయింది కదా ఇక్కడ, 6x ప్లస్ 500 హోల్ డివైడెడ్ బై ఎక్స్. నౌ
80x అయింది. ఈ x ఈ సైడ్ వెళ్ళిపోతే మల్టిప్లై అయింది. దట్ ఈస్ 80x ఈజ్ ఈక్వల్ టు 6 into 6 is 36x ప్లస్ 5 into 6 అంటే 30, 2 zeros. సో 80 లో నుంచి 36 ని మైనస్ చేస్తే 44 వస్తుంది. 44x ఈజ్ ఈక్వల్ టు 3000. సో 4 ones 4, again 4 ones 4, 4 sevens is 28, carry 2, 4 5s 20, ఈ 0 has it is. సో x వాల్యూ ఏమైంది 750 divided by 11 వచ్చింది. సో స్పీడ్ ఆఫ్ ద అనదర్ రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ 500 kilometers is 750 by 11 km/h స్పీడ్ తో వెళ్ళాలి. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if two angles measure 60 degree and 80 degree respectively, then the measure of the third angle of this triangle is. సో మనకి ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది 180 కి ఈక్వల్ గా ఉండాలి కదా. ఇక్కడ 2 యాంగిల్స్ మెజర్ ఇచ్చారు, ఒకటేమో 60 డిగ్రీ, ఇంకోటేమో 80 డిగ్రీ. సో అదర్ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 180 లో 80 ని మైనస్ చేస్తే ఎంత ఉంటుంది 100 ఉంటుంది. ఈ 100 లో 60 మైనస్ చేస్తే 40 degree is the measure of the third angle. So option A is our answer. Next, the price of an article is increased by 20% and then 2 successive discounts of 5% each are allowed. The selling price of the article is above its cost price. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ని ఫస్ట్ 20% ఇంక్రీజ్ చేసి తర్వాత సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫస్ట్ టైం 5%, అనదర్ టైం 5% ఇస్తుంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో ఫస్ట్ ఆర్టికల్ 100% ఉంది అని అనుకుంటే అందులో 20% ఇంక్రీజ్ చేశారు కదా. సో ఇప్పుడు 120% అయింది. ఈ 120% లో నుంచి 5% 2 times డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఫస్ట్ టైం మనకి 5% డిస్కౌంట్ ఇస్తే ఎంత లెస్ అయింది 120 లో 10% అంటే 12, 12 లో 10% అంటే 12 కదా. సో 5% అంటే ఎంత అయింది ఇందులో హాఫ్ అంటే 6 అయింది అనమాట. సో 120 లో మనము 6 ని మైనస్ చేస్తే 114 వస్తుంది. సో 114 లో అగైన్ 5% ని లెస్ చేస్తే ఇక్కడ 10% వాల్యూ ఏమైంది 11.4 అయింది. సో 10% వాల్యూ 11.4 అయితే 5% ఏమైంది ఇందులో హాఫ్ అంటే 2 5s 10, 2 7s 14, 5.7 అవుతుంది. సో 114 లో మనము 5.7 ని లెస్ చేయాలి. సో 5.7 ని లెస్ చేస్తే ఎంత వస్తుంది 108.3 వస్తుంది అనమాట. సో మనల్ని అడుగుతుంది కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఎక్కువ ఉంది అని. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 108.3 ఉంది అనమాట. ఎంత ఎక్కువ ఉంది 8.3 వాల్యూ ఎక్కువ ఉంది. సో 8.3%. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఈ 91 centimeter long wire is cut into 2 pieces so that one piece length is 3/4 of the other. Find the length of the shorter piece. సో టోటల్ వైర్ లెంత్ వచ్చేసి 31 centimeters ఉంది. ఈ వైర్ ని 2 pieces లాగా కట్ చేశారు. ఒక పీస్ లెంత్ ఏమో అనదర్ పీస్ కి 3/4 ఉంది. సో ఫస్ట్ పీస్ ఎక్స్ అని అనుకుంటే ఇంకో పీస్ ఏమైంది 3/4 of x అయింది. సో ఇప్పుడు మనం అడుగుతుంది షార్టర్ పీస్ లెంత్ అనేది ఎంత అని. సో ఈ రెండిట్లో షార్టర్ పీస్ ఏమైంది ఫస్ట్ వన్ కంప్లీట్ 1 అని ఉంది కదా. ఇందులో మాత్రం సెకండ్ వైర్ లో ఏమైంది 3/4 of x అయింది. సో అందుకని షార్టర్ లెంత్ అనేది మనకి 3/4 of x అయింది. నౌ x ప్లస్ 3/4 of x ఈ రెండింటిని యాడ్ చేస్తే 91 centimeters రావాలి కదా. సో x ప్లస్ 3/4 of x ఈజ్ ఈక్వల్ టు 91. ఎల్సిఎం తీసుకుంటే 4x ప్లస్ 3x ఈజ్ 7x. 7x ఈజ్ ఈక్వల్ టు 91 into 4. 91 into 4 అంటే 4 1s ఈజ్ 4, 4 9s ఈజ్ 36. నౌ 7 1s 7 5s 35, క్యారీ 1, 7 2s ఈజ్ 14. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 52 వచ్చింది. మనకు కావాల్సింది 3/4 of x అనేది ఎంత అని. సో ఇంటూ 3/4 చేస్తే 4 1s 4 13s ఈజ్ 52. 13 into 3 అంటే 39. సో షార్టర్ పీస్ లెంత్ అనేది 39 centimeters వచ్చింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.